ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవ్యై నమః. వరలక్ష్మీదేవ్యై నమః. శ్రవణ నక్షత్రం పౌర్ణమి యందు కలిగిన మాసం శ్రావణ మాసము. శ్రవణం అంటే చంద్రుడి అధిపతి అండి. ఈ మాసంలో ఎవరైతే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారో వారికి మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుందట. ఈ శ్రావణ మాసంలో మనం 16 నుండి 22వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ 16వ తారీఖు ఆదివారం నాగ చతుర్థి అయింది. ఆవేళ నాగేంద్రుడిని కొలవాలి అట. నాగ చతుర్థి. సంతానం లేనివారు, ఆర్థిక ఇబ్బందులు పడేవారు, రుణబాధలు పడేవారు ఆ స్వామిని కొలవాలి అన్నారు. సుబ్రహ్మణ్య స్వామిని. నాగ చతుర్థి అనేది షణ్ణాం మాతృణాం అపత్యం పుమాన్ షాణ్మాతుర. 6 తల్లుల చేత పెంచబడ్డాట స్వామి. అంచేత నాగేంద్రుడు అంటే ఎవరనుకున్నారు? విష్ణుమూర్తి యొక్క ఆయన ఆదిశేషువు. ఆయన పడక ఆదిశేషువు మీద నిద్రించేటువంటి స్వామి విష్ణుమూర్తి. అటువంటి నాగేంద్రుడి యొక్క ఆరాధన ద్వారా, ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా మనం విశేషమైన ఫలితాలు పొందుతాము. అయితే ఈ యొక్క వారం మనకి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే కుజుడు మిథున రాశిలో, రవి బుధుడు గురుడు వారి కర్కాటక రాశిలో, కేతువేమో సింహరాశిలో, శుక్రుడు కన్యారాశిలో, శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో, చంద్రుడు కన్యా తుల వృశ్చిక రాశిలో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. మనం వారి ఫలాలు ప్రారంభిద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాల్లో ఉన్నాయి. చంద్రుడు తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం కార్యజయం, ధనలాభం. వారపు మధ్యలో వివాదాలు, వారాంతం ఆర్థిక వ్యవహారాల్లో ఆలస్యం. అయితే ఆత్మస్థైర్యం, ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. మోరల్ వాల్యూస్ పెరుగుతాయి. కుటుంబ ప్రీతి, శివభక్తి ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే తాను ఏ పని చేయాలనుకుంటాడో ఆ పని చేయగలుగుతాడు. శుభరూపమైన వ్యయం జరిగిపోతూ ఉంటుంది. రూపాయి ఇస్తే రూపాయిన్నర ఖర్చు అవుతుంది. విద్యార్థులు చదవాలనుకుంటారు, ఏదో కార్యక్రమాలు వాళ్ళకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. రాజకీయ నాయకులు చేయాలనుకుంటారు, చేయలేకపోతారు. వృత్తుల వారు కూడా పర్వాలేదు. వ్యాపారంగా ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రమే ఉన్నాయి. ఏదైనప్పటికీ ఈ కర్కాటక రాశి వారు ఈ వారం నిదానంతో వెళ్ళాలి. ఎటొచ్చి విందులు వినోదాల్లో పాల్గొంటారు. సమయానికి భోజనం, సమయానికి నిద్ర, చేయవలసిన కార్యక్రమాలు, సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆధ్యాత్మికమైన చింతన, దైవ బలం కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఈ రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్న శుక్రుడు నీచలో ఉన్నాడు కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. విశేషమైన ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. వీళ్ళలో మరి కుజుడున్నాడు. ఇండైజెషన్ ట్రబుల్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంచేత గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, ఇండైజెషన్ ట్రబుల్స్, మోకాల నొప్పులు ఇటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా కర్కాటక రాశి వారు నిదానంతో వ్యవహరించాలి. తప్పనిసరిగా మంచి జరుగుతుంది, కానీ ఆ మంచి జరిగే వరకు నిదానం ఉండాలి. కంగారు పడిపోకూడదు. ప్రతి పని యందు శ్రద్ధ, మంచి ఆలోచనలతో వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులకి కాస్త పర్వాలేదు. రాజకీయ నాయకులకి సమస్యలు తగ్గుతాయి. వృత్తుల వారికి కాస్త ఆర్థికపరమైనటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి.
ఈ రాశి వారి సంఖ్యల్లో 2, 7, 9 ఎక్కువగా వాడండి. అదేవిధంగా మరి ఈ రాశి వారికి కలర్స్ వచ్చినట్లయితే తెలుపు ఎక్కువగా వాడండి. తర్వాత ఆప్షన్ గ్రీన్ కూడా వాడచ్చు. గ్రీన్ వాడడం వల్ల కొన్ని రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారు నవగ్రహ ప్రదక్షిణ, నవగ్రహారాధన, శివారాధన, రోజు శివాలయానికి వెళ్ళండి, విజయాన్ని పొందండి.